నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం మనకి నాగుల చవితి ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పుట్టలో పాలు ఏ సమయంలో వేయాలి అనే విశేషాలతో ఈ వీడియో ఉండబోతుందండి. అలాగే మైల్లో ఉన్నవారు ఈ రోజు పుట్టలో పాలు పోయవచ్చా, ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, ఒకవేళ నాగుల చవితి రోజున మిస్ అయిన వారు మళ్ళీ ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. నాగుల చవితి కన్నా ముందు మనం దీపావళి అయితే చేసుకుంటామండి. అలాగే దీపావళి అయిన తర్వాత కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది. అయితే వీటన్నింటి కోసం కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. పూజ సమయాలన్నీ కూడా ఆ వీడియోస్ లో చెప్పానండి. ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఇంకా నాగుల చవితి పండుగ విషయానికి వస్తే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడే నాగుల చవితి పండుగనైతే జరుపుకుంటాము. ఈ రోజు మనం నాగేంద్రుడిని పూజిస్తామండి. సుబ్రహ్మణ్య స్వామి వారి స్వరూపమైనటువంటి నాగేంద్రుడిని పూజించడం వలన మనకున్న నాగదోషాలు, కుజు దోషాలు, కాలసర్ప దోషాలు అన్ని కూడా తొలగిపోతాయండి. సర్వ రోగాలు నశించి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ నాగుల చవితి పండుగ ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. సాధారణంగా మనకి దీపావళి అమావాస్య అయిన తర్వాత 5వ రోజున చవితి తిథి అయితే వస్తుందండి. ఆ రోజే మనం నాగుల చవితి అయితే చేసుకుంటాము. అయితే మనకి ఈసారి దీపావళి ఒక రోజు ముందు అయితే వచ్చింది. దీపావళి ఎప్పుడనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉన్న వీడియో అయితే చూడండి. అందుకనే మనం దీపావళి రోజున దివ్వెలు కొట్టేటప్పుడు అమావాస్య అయిన తర్వాత వచ్చే 5వ రోజున నాగుల చవితి అని చెప్పుకుంటూ దివ్వెలు అయితే కొడతామండి. మనం దీపావళి ఎప్పుడు చేసుకున్నా సరే నాగుల చవితి మాత్రం చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే నాగుల చవితి పండుగనైతే చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి నాగుల చవితి 2025 అక్టోబర్ 25వ తేదీన శనివారం రాబోతుందండి. ఇంకా చవితి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2025 అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10:02 ప్రారంభమై అక్టోబర్ 25వ తేదీన శనివారం రాత్రి 12 గంటల వరకు చవితి తిథి అయితే ఉంటుంది. అంటే రోజు అంతా కూడా మనకి చవితి గడియలు అయితే ఉంటున్నాయి. అయితే మనం స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలి, పుట్టలో పాలు ఎప్పుడు వేయాలని అంటే 25వ తేదీన ఉదయం 7:32 నుండి 9 గంటల లోపు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో ఆ స్వామివారికి పూజ చేసిన, పుట్టలో పాలు వేసిన, లేదంటే ఆ జంట నాగులకి అభిషేకం చేసిన ఆ నాగేంద్రుడి సంపూర్ణ ఆశీర్వాదం, అనుగ్రహం మన పైన ఉంటుంది. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే ఉదయం 10:30 నుండి 12 గంటల లోపైన సరే మీరు చక్కగా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలాగే పుట్టలో పాలు కూడా పోయొచ్చు. మీకు కుదిరిన సమయాల్లో ఆ నాగదేవతలకు పూజ చేసి పుట్టలో పాలు పోసి చెలిమిడి, నువ్వులతో తయారు చేసినటువంటి చిమ్మిలి, అరటిపళ్ళు, తాటిగుజ్జు, తేగలు మొదలైనవన్నీ కూడా ఆ ఇంటిల్లిపాది అందరూ కూడా ఆ స్వామివారికి నివేదన చేయండి. పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళవలసిన పూజా సామాగ్రి ఎలా సర్దుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. పుట్ట సౌకర్యం ఉన్న వాళ్ళు పుట్ట దగ్గర, లేదంటే గుడిలో ఉన్న జంట నాగుల దగ్గర అయినా సరే మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఏమైనా ఉండాలా అంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే ఆ నాగేంద్రుడికి పూజ చేసి పాలు చిమ్మిలి సమర్పించవచ్చు. అయితే ఏదైనా మైలున్న ఏటు సొత్తుకంలో ఉన్న వారు ఎవరైనా సరే ఈ నాగుల చవితి పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. దీనికి మైలుతో సంబంధం లేదు. ఏటు సొత్తుకంలో ఉన్న వారైనా సరే ఈ రోజు నాగుల చవితి పూజనైతే చేసుకోవచ్చు. అయితే పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ పూజనైతే చేయకూడదండి. అంటే పుట్టలో పాలు వేయడం, నాగేంద్రుడిని పూజించడం మాత్రం చేయకూడదు. పీరియడ్స్ అయిన 5వ రోజున మాత్రమే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పీరియడ్స్ అయిన 5వ రోజున నాగుల చవితి వచ్చినట్లయితే మీరు చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. ఏదైనా కారణాల వలన నాగుల చవితి రోజున పూజ చేయడానికి కుదరిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలంటే నాగ పంచమి రోజున ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. పుట్టల పాలు కూడా పోయొచ్చు. అయితే ఈ నాగ పంచమి ఎప్పుడు వచ్చిందంటే 2025 అక్టోబర్ 26వ తేదీన ఆదివారం వచ్చిందండి. ఈ రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం ఉదయం 8:30 నుండి 9 గంటల లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఈ రోజైనా సరే మీరు ఆ నాగేంద్రుడిని పూజించవచ్చు. పూజ చేసుకున్న వారు పాటించవలసిన నియమాలు ఏమిటంటే ఉపవాసం ఉండాలనుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉంటారండి. అలాగే తప్పకుండా ఈ రోజు నాన్ వెజ్, ఉల్లి వెల్లు లాంటివి ఏమి కూడా తినకూడదండి. అలాగే తెరిగినటువంటి ఆహార పదార్థాలు కూడా ఈ రోజు తినకూడదు. అంటే చాకుతో కట్ చేసినటువంటి ఆహార పదార్థాలు తినకూడదండి. చేత్తో ఏవైనా చిక్కి మనం వండుకునే ఆహార పదార్థాలు అయితే తినొచ్చు. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపైన పడుకోవాలి. ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలండి. పూజ అంతా అయిన తర్వాత పుట్టమొన్న తీసుకొని సంతానం కావాలనుకునే వారు పొట్ట పైన, అలాగే పిల్లలకి చెవి దగ్గర బొట్టుగా పెడతారండి. వినికిడి సమస్య ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ బొట్టు పెట్టుకోవడం వలన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. స్వామివారికి నివేదించిన నైవేద్యాలన్నీ కూడా మనం కూడా ప్రసాద
ప్రసాదంగా తీసుకోవాలి. నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజించడం వలన మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామివారి ఆశీర్వాదం కటాక్షం కలుగుతుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.